రెడ్డిగా పహల్గంలో ఉగ్రవాదులు అమాయకులను పొట్టన పెట్టుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆయన బీహార్ రాష్ట్రంలోని మధుబనిలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆయన 13,480 కోట్ల అభివృద్ధి పనులకైతే ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఇక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ తో పాటు నమో భారత్ రైలును కూడా ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పహల్గం ఉగ్రదాడి మృతులకు ఆయన నివాళులర్పించారు. అదేవిధంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. మృతుల ఆత్మశాంతి కోసం సంతాపం తెలపాలని సభకు వచ్చిన వారిని కోరారు. పహల్గంలోని ఉగ్రమూకలు నరమేధం సృష్టించారని కామెంట్ చేశారు. भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया है। मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी, सजा मिलकर के रहेगी। अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। 140 करोड़ भारतीयों की इच्छा शक्ति अब आतंकी आकाओं की कमर तोड़ कर रहेगी। एक इंसान है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। मैडम పహల్గం ఉగ్రదాడి తర్వాత బీసీసీఐ సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. ఇక భవిష్యత్తులో పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడబోమని ప్రకటించింది. తాజా పరిస్థితులతో ఇకపై ఎప్పటికీ పాకిస్తాన్ జట్టుతో ద్వైపాక్షిక మ్యాచ్లు ఉండవని స్పష్టం చేసింది. తాము గతంలోనే ఐసీసీ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే పాక్తో తటస్థ వేదికలో మ్యాచ్లు ఆడుతున్నట్లుగా బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇకపై పాక్తో మేము సిరీస్ అనేది ఆడము అనేసి చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. పహల్గాం లో దాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా సంచలనంగా మారింది. ఆల్మోస్ట్ చాలా కఠిన నిర్ణయాలు ఇప్పటికే తీసుకుంది. లేటెస్ట్ గా ఎందుకంటే మతాలతో సంబంధం లేకుండా అందరూ చూసే క్రీడ క్రికెట్ గా మనం భావిస్తూ ఉంటాం. సో ఆ క్రికెట్ వైపు నుంచి కూడా తాజాగా బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పాకిస్తాన్ తో ఎటువంటి మ్యాచ్ ఆడేది లేదని స్పష్టం చేసింది. ఎందుకంటే మనకు తెలిసిందే ఐసీసీ సెక్రటరీ చైర్మన్ గా ఉంది అమిత్ షా కుమారుడు జైషా కాబట్టి, సో జైషా తీసుకున్న నిర్ణయంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. అంటే ఇంతకుముందు ఆయన బీసీసీఐ చైర్మన్ కూడా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఆయన ఐసీసీ ఆయన పదోన్నతి పెరిగి ఐసీసీ కూడా వెళ్ళారు కాబట్టి, సో అమిత్ షా హోమ్ మినిస్ట్రీ అఫైర్స్ చూస్తున్నారు. సో హోమ్ మినిస్ట్రీ చాలా బలంగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన కుమారుడి ఐసీసీ చైర్మన్ కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో ద్వైపాక్షిక మ్యాచ్ అంటే భారత్ పాకిస్తాన్ సిరీస్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇక నుంచి ఉండవని ఫస్ట్ తొలుత అనుకున్నారు. తర్వాత ఇంకొక నిర్ణయం ఏంటంటే ఓన్లీ ద్వైపాక్షిక సంబంధాల మ్యాచెస్ మాత్రమే కాదు,
ఖచ్చితంగా ఐసీసీ కండక్ట్ చేసినా, బీసీసీ కండక్ట్ చేసినా, ఎవరు కండక్ట్ చేసినా సరే ఆ పాకిస్తాన్ తో ఆటలు ఆడే పరిస్థితి లేదని చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా బీసీసీ నిర్ణయం తీసుకుంది. సో ఈ నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. జైషా మేబీ జైషా ఒత్తిడి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. అఫ్ కోర్స్ ఆయన ఐసీసీ ఉన్నప్పుడు కూడా బీసీసీ కూడా ఆయన గతంలో చేశారు. ఆయన ఖచ్చితంగా ఆయన ఒత్తిడి టూ షార్ట్ గా బీసీసీ కూడా ఉంటుంది. ఎందుకంటే అంత తీవ్ర స్థాయిలో అంత ఎఫెక్ట్ చూపించిన పర్సన్ కాబట్టి. సో దేశ భద్రతకు సంబంధించిన కీలక శాఖ వాళ్ళ ఫాదర్ దగ్గర ఉంది, హోమ్ మినిస్ట్రీ ఉంది కాబట్టి సో ఆయన అండర్లోనే ఇది తప్పు జరిగిందనే ఒక భావన కూడా పోయే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలో అంటే పాకిస్తాన్ ఎక్కడికెక్కడ నిలువరించడానికి ఎక్కడికెక్కడ కట్టడి చేయడం కోసం ఖచ్చితంగా ఈ నిర్ణయం ఇప్పటికే దౌత్యపరంగా అదేవిధంగా ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి ఇవన్నీ వాటికి సంబంధించి ఇప్పటికే ఒక 5-6 కీలక డెసిషన్స్ భారత ప్రభుత్వం తీసుకుంది. లేటెస్ట్ గా క్రికెట్ అనేది చాలా పాకిస్తాన్ లో, ఇండియాలో ఎంతగా క్రికెట్ ని ఆస్వాదిస్తారో పాకిస్తాన్ లో కూడా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే అంతగా అదే స్థాయిలో ఆస్వాదిస్తూ ఉంటారు. సో ఇటువంటి నేపథ్యంలో అఫ్ కోర్స్ విజయాలు అపజయాలు పక్కన పెట్టినట్లయితే అదొక ఆస్పెక్ట్. బట్ అల్టిమేట్ గా మ్యాచ్ ని క్రీడని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రేక్షకులు దాన్ని కూడా పాకిస్తాన్ తో ఆడే ప్రసక్తి లేదు. అడ్డగోలుగా ఇక పహల్గామ్ లో ఎంటర్ అయ్యి ఆ విధంగా 28 మందిని పట్టున పెట్టున్నారు కాబట్టి సో ఒక కట్టడి ఇక నుంచి పాకిస్తాన్ ని మామూలుగానే మనం దాన్ని దాయాది దేశం, శత్రు దేశంగా భావిస్తూ ఉంటాం. ఈ అటాక్ తర్వాత మరింత తీవ్రతం చేసే క్రమంలో భాగంగా లేటెస్ట్ గా బీసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఎటువంటి మ్యాచ్లు పాకిస్తాన్ లో ఎలాంటి మ్యాచ్లు ఆడే ప్రసక్తి లేదు. అది ఎవరైనా కండక్ట్ చేయొచ్చు, ఐసీసీ కండక్ట్ చేయొచ్చు, బీసీసీ కండక్ట్ చేయొచ్చు, ఈవెన్ పీసీబీ అయినా కండక్ట్ చేయొచ్చు. అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కండక్ట్ చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లో భారత్ మాత్రం ఆడేది లేదని చాలా స్పష్టంగా బీసీసీ నిర్ణయం తీసుకుంది. సో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా ఇది కూడా అంటే మ్యాచ్ సంబంధాలు తెగిపోవడం కూడా ఒక రకమైనటువంటి పాకిస్తాన్ మీద తీవ్రమైన ఒత్తిడిగా చూడాలి. ఎందుకంటే మ్యాచ్ సంబంధించి వాళ్ళ ఎకానమీ కూడా పెరిగే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగిన ప్రతిసారి కూడా కొంత వాళ్ళకి టూరిస్టు అంటే పర్యాటకం కావచ్చు, లేదంటే ఆ మ్యాచ్ ఫీజుల ద్వారా కానీ లేదంటే మ్యాచ్ యొక్క నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం కూడా గండిపడే అవకాశం స్పష్టంగా ఉంటుంది. అంటే అఫ్ కోర్స్ భారత్కు వచ్చే ఇన్కమ్ కావచ్చు, ఆ నిర్వహణ వచ్చే ఆ ప్రాఫిట్ కావచ్చు, అంతా సెకండరీ. బట్ పాకిస్తాన్ కి చాలా చిన్న దేశం, అట్ ది సేమ్ టైం ఆర్థికంగా కూరుకుపోయిన దేశం కాబట్టి, తక్కువగా ఉన్న దేశం కాబట్టి ఖచ్చితంగా దీన్ని నిలువరించడం వల్ల ఇంకొంత ఎకనామికల్ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడే అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. అంటే క్రీడా అనుభూతి కోల్పోవడంతో పాటుగా కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు దీని ద్వారా కూడా క్రికెట్ ద్వారా కూడా వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురు పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మమత. రైట్. అదేవిధంగా పాక్ కి సంబంధించిన సినిమాలు కూడా అదేవిధంగా అక్కడికి సంబంధించింది ఏది కూడా ఇక్కడ ఉండదు, దీనికి సంబంధించి కూడా అనేష్ అని చెప్పినట్టుగా తెలుస్తోంది. షూర్, ఖచ్చితంగా. ఎందుకంటే పాకిస్తాన్ అంటే అఫ్ కోర్స్ మనకు తెలిసిందే బాలీవుడ్ యాక్టర్స్ షారుఖ్ కావచ్చు, సల్మాన్ ఖాన్ కావచ్చు, ఆమిర్ ఖాన్ కావచ్చు, వీళ్ళ సినిమాలకి మంచి క్రేజ్ ఉంటుంది పాకిస్తాన్ లో. సో కొంతమంది ఉన్నట్టు సింగర్స్ కావచ్చు, కొంతమంది ఆర్టిస్టులు కావచ్చు, ఇక్కడ మనకు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో యాక్ట్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తూ ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో ఆ సినిమాలు అఫ్ కోర్స్ అక్కడ సినిమాలు అక్కడ యాక్టర్లు పనిచేయటమా లేదంటే అక్కడ సినిమాలు ఇక్కడ రిలీజ్ చేయడం అటువంటి పరిస్థితి ఇక మీద ఉండదు. అక్కడికి సంబంధించిన ఆర్టిస్టులు కావచ్చు, ఎవరైతే ఈ మధ్య మనకు తెలిసింది హను రాఘుపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఫౌజీ సినిమాలో ఇమాన్వి అనే ఒక హీరోయిన్, ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, పాకిస్తాన్ చెందినటువంటి హీరో ఒక యువతి. సో ఆమె హీరోయిన్ ఛాన్స్ కొట్టింది. సో ఆమెకు కూడా ఇక నటించే అవకాశం ఉండకపోవచ్చు, బ్యాన్ వేస్తున్నాం అనే ఒక వార్త వచ్చినప్పుడు కూడా దాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ఖండించారు. తనకి పాకిస్తాన్కి ఎటువంటి సంబంధాలు లేవని, పాకిస్తాన్ మిలిటరీతో తన కుటుంబానికి కూడా ఎలాంటి సంబంధాలు లేవు, తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని కూడా ఇమామి కొంతసేపు క్రితం ఒక సోషల్ మీడియా వేదికగా కొంత ప్రయత్నం కూడా చేసింది. అఫ్కోర్స్ ఖచ్చితంగా ఈ వాళ్ళని కట్టడి చేసే భాగంగా వారిపైన ఒక మనం ఎందుకంటే ప్రాణాలు తీసిన నేపథ్యంలో ఖచ్చితంగా కోపం, ఆగ్రహం దేశానికి నష్టపోయిన దేశానికి ఉంటుంది కాబట్టి ఆ దేశం నిర్ణయాలు తీసుకునే క్రమంలో భాగంగా ఆ యాక్టర్స్ పై కూడా వేటు వేసేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది మమత. రైట్. థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సంచలన వ్యాఖ్యలైతే చేశారు. ఈ దేశ అంతర్గత టెర్రరిస్ట్ ప్రధాని నరేంద్ర మోదీ అని విమర్శించారు. ఇక ఇండియా నిఘా వ్యవస్థలను మోదీ వ్యవస్థలుగా మార్చారని ఆరోపించారు. ఇండియా ఇంటెలిజెన్స్ అంతా కూడా మోదీ కోసం పనిచేస్తోందని ఆరోపించారు. పహల్గాం దాడికి ముమ్మాటికి మోదీ, అమిత్ షానే కారణమని మండిపడ్డారు. వీళ్లకు పాలించే హక్కు లేదని ఎద్దేవా చేశారు. ముప్పై మంది మరణించారు అండం కంటే కూడా చంపేశారు అండమే సబబు. వారిలో ఒకరు ఈ విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి గారు. ఇంతకుముందు ఆయన బాడీని చూడడం జరిగింది. తర్వాత ఆయన భార్యని, ఆయన కుటుంబాన్ని పలకరించడం కూడా జరిగింది. ఎంత బ్రూటల్గా, ఎంత వయలెంట్గా చంపారో అసలు చూస్తే చాలా డిస్టర్బింగ్గా ఉంది. ముఖం మీద కాల్చారు, ముఖం ఏం మిగల్లేదు. చాలా భయంకరంగా, చాలా భయానకంగా చంపడం జరిగింది. ఆయన భార్యని కలిశాను. మేమేం పాపం చేశామమ్మా అని బోరున ఏడుస్తున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? వెళ్ళిన వాళ్ళు సామాన్యమైన టూరిస్టులే కాకుండా అక్కడ తీర్థయాత్రలకు వెళ్ళిన, అమరావతికి వెళ్ళిన పిల్గ్రిమ్స్ కూడా ఉన్నారు. కాల్పులు జరిపింది నిస్సహాయుల మీద, ఆయుధాలు లేని వాళ్ళ మీద. టూరిజం కోసం ఆ ప్రాంతం బాగుంటుంది కాబట్టి పహల్గామ్ను చూడడానికి, ఆ పక్కనే ఉన్న గుడిని సందర్శించడానికి వెళ్ళిన వాళ్ళు. అలాంటి వాళ్ళ మీద ఇంత క్రూరంగా దాడి చేశారు అంటే అసలు వాళ్ళు మనుషుల కిందికే జమ కట్టడానికి వీల్లేదు. ఇది మన దేశం మీద జరిగిన దాడి. దీన్ని సెక్యూరిటీ బ్రీచ్ అనక మరి ఏమనాలి? అంతమంది టూరిస్టులు వెళ్లే ప్రాంతంలో కూడా కాల్పులు జరిపాక 15 నిమిషాల వరకు అసలు ఆర్మీ రాలేదు. అంటే నిఘా వ్యవస్థ అక్కడ లేనే లేదు. ఒక కన్ను వేసి ఉంచే వాళ్ళు అక్కడ లేనే లేదు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలి పట్టణవాసి సోమిశెట్టి మధుసూదన్ అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలైతే జరగనున్నాయి. కాసేపట్లో జరగనున్న అంత్యక్రియలకి పవన్ కళ్యాణ్ సహా పలువురు నేతలు కూడా హాజరు కానున్నారు. ఎంతో సౌమ్యుడైన సోమిశెట్టి మధుసూదన్ మృతి తమను కలిసివేస్తోందని అంటున్న బంధువులతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పెహల్గావ్లో ఉగ్రదాడిలో అసువులు బాసిన కావలి పట్టణానికి చెందిన మధుసూదన్, ఇది ఆనాల వీధి, కావలి పట్టణానికి సంబంధించిన ఆనాల వీధిలో ఉన్న సోమిశెట్టి మధుసూదన్ రావు 42 సంవత్సరాలకే ఆయన అసువులు బాశారు. అది కూడా ఒక ఉగ్రదాడిలో. ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ కావలి పట్టణ, ఆయన బంధువులే కాదు, ఆయన సమాజం, కులమతాలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడంతా అసెంబ్లీ అయ్యారు. దానితో అందరూ కూడా చాలా బాధ చూస్తున్నాం. మన విజువల్స్లో కూడా చూడొచ్చు. అందరూ ఒక నల్ల బ్యాడ్జీలు ధరించారు, చాలా బాధతో ఉన్నారు. వయసులతో సంబంధం లేదు, యువకులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంఘీభావానికి, ఆ కుటుంబానికి కనీసం ఓదార్పునైనా, మానసికంగా కాస్తంత ధైర్యానైనా నింపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ క్రమంలోనే మనం కొందరు స్థానికులతో కూడా మాట్లాడదాం. అసలు ఈ ఉగ్రదాడికి సంబంధించి వాళ్ళు ఎలా అనుకుంటున్నారు? ఈ ఉగ్రదాడి ఒక భారతదేశం మొత్తం ఖండిస్తూ ఉంది. దానికి సంబంధించి యువకులు ఉన్నారు, అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు మధుసూదన్ రావు కావలిపట్నానికి సంబంధించిన వ్యక్తి, ఆయన చనిపోవడాన్ని మీరు ఏ విధంగా చూస్తూ ఉన్నారు? అన్న, ఈరోజు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కావలి మండలంలో జరిగిన ఈ ఘటన చాలా బాధాకరం అన్న. ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకుండా మన కేంద్ర ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలి. 42 ఏళ్ళ వయసు ఆ అన్నకి 2 పిల్లలు అలా ఉన్నారు. ఆ పిల్లలకి తర్వాత ఏంది అనేది
ప్రభుత్వాలు చేపట్టాలి. ఇలాంటి ఘటనలు రెండోసారి జరగకుండా ఇంటెలిజెన్స్ బ్యూరో అలాంటి డిపార్ట్మెంట్స్ నుంచి మన కేంద్రం బోర్డర్స్లో అలాంటివి మరొకసారి జరగకుండా చర్యలు చేపట్టాలి. ఇలా ఈ విధంగా విశాఖపట్నంలో కూడా జరిగింది. ఇదే ఘటన జరిగింది. రిటైర్డ్ నేవీ అధికారి అతనికి కూడా మన ప్రభుత్వం నుంచి చాలా సహాయం అందాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అలాగే మరొక స్థానికులు కూడా ఉన్నారు, ఆయన అడిగి కూడా తెలుసుకుందాం. చెప్పండి సార్, ఒక నిరాయుధుల మీద అంటే వాళ్ళ చేతులు ఆయుధాలు లేవు, వాళ్ళకు సమ్మర్ వెకేషన్కి వెళ్ళారు, ప్రశాంతంగా గడపదామని వెళ్ళిన వారి మీద ఆయుధాలతో పాయింట్ బ్లాక్లో కాల్చడం అనేది ఏ విధంగా చూస్తారు? అసలు దీన్ని ఏ విధంగా ఖండిస్తున్నారు? ఈ విషయంలో మాత్రం నిస్సిగ్గు, కనీసం మానవత్వం లేని మనుషులుగా వాళ్ళు కేవలము వాళ్ళ పైకి వచ్చేటువంటి ఏదైనా చిన్న ఆ చనిపోయిన బాబుకైతే వేరేవాడు భక్తులు కానీ ఈర్ష్య కానీ ద్వేషం కానీ కోపం కానీ వాళ్ళకు చురుకు చెమ్మట అనేటువంటి తెలియని వ్యక్తి పైన అలాంటి అగాత్యం చేసినటువంటి ఆ మానవ మృగాలు మనుషులే కాదు, వాళ్లకు భారత ప్రభుత్వం కఠినమైన చర్యలు వాళ్ళకి ఎన్కౌంటర్ కాల్చడం కాకుండా చిత్రహింసలు చేసి వాళ్ళకి కనీసం కాలు చేయి తీసి నడిరేడులపై ఎండలో ఎండేసేటువంటి పరిస్థితి చేస్తే ఈ చనిపోయిన కుటుంబ ఆత్మకు శాంతి కలుగుతుందని కోరుకుంటూ భారత ప్రభుత్వం మాత్రం దీనిపైన పూర్తిగా దృష్టి పెట్టి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు చేయూతనిచ్చి వాళ్ళకు కఠినమైన శిక్ష విధించాలని కోరుకుంటుంది. గవర్నమెంట్ సహాయం చేయడం కాదు, చనిపోయిన పిల్లలకు తండ్రిని చూపించలేం కదా, వాళ్ళు కోట్లు ఇవ్వచ్చు. ఆ అబ్బాయి కనీసం అమెరికాలో సెటిల్ అయిన వచ్చేసి మా తల్లిదండ్రులు సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ సెటిల్ అయ్యాడు. సాఫ్ట్వేర్ ఇంకా 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నా కూడా అది మానుకొని వచ్చేది. కానీ వాళ్ళ తండ్రికి కొడుకుగా కానరాడు, పిల్లలకి తండ్రి కానరాడు. మరి వాళ్ళ డబ్బులు ఇచ్చేటువంటి సహాయం అనేది బంధించవచ్చు. ఈ అబ్బాయి ఉంటే ఇంకా వాళ్ళ డబ్బులు సంపాదన కాదు. ఈరోజు బాధాకర విషయంలో కనీసం మా ఊర్లో మా సొంత మామ కొడుకే 50 మంది పిల్లలు 50 కుటుంబాల వాళ్ళ వల్ల జీవనోపాధి పొందుతుంది వాళ్ళ నాయన వల్ల. ఈ అబ్బాయి వల్ల కనీసం ఒక 20-25 మందికి మా పిల్లలు మా వాళ్ళు అని చెప్పని బెంగళూరు దిశపై వాళ్ళకు ఏదో ఒక జీవనోపాధి కల్పిస్తుండ్రు. ఇలాంటి కుటుంబాలు 50 కుటుంబాలకి గవర్నమెంట్ ఎంత ఇచ్చినా కూడా చాలదు. ఖచ్చితంగా వీళ్ళకి చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళకి చేసి ఆ ఉగ్రవాదులు చేసినటువంటి దానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం పూర్తిగా ఇలాంటి లష్కర్ తీవ్రవాదులు భారతదేశంలో ఉండకుండా వాళ్ళు చేసే సలహా ఇచ్చేటువంటి వాళ్ళ సమస్యలపైన కూడా యాంటీగా తీసుకొని వాళ్ళ పూర్తిగా వాళ్ళకు సంఘ విద్రోహ శక్తుల్ని నాశనం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడ ఆర్థిక సమస్యలు ఏమి లేవు, అసలు కుటుంబాలకి ఆర్థికంగా కాదు వాళ్ళకి జరిగిన అన్యాయం. ఎందుకంటే మధుసూదన్ రావు అనే వ్యక్తి ఆర్థికంగా స్థిరంగా ఉన్నా కూడా 10 మందికి సహాయం చేసేవాడు, చాలా సౌమ్యుడు అని చెప్పి వాళ్ళ బంధువులు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఆర్థిక సమస్య కాదు, మధుసూదన్ రావుని అర్ధాంతరంగా ఆయన ఆయుష్ తీసిన ఈ ముష్కరుల్ని మామూలుగా కాదు చిత్రహింసలు పెట్టి చంపాలి, 10 మంది తర్వాత ఏదైనా ఈ పని చేయాలంటే భయపడేటట్టు చేయాలని చెప్పి వీళ్ళంతా కూడా కోరుకున్నమాట. మరీ ముఖ్యంగా మధుసూదన్ రావు మరణంలో అతి పెద్ద దారుణ ఘటన, ఒక మానవ మనిషిని కూడా చెప్పలేము. ఎందుకంటే ఆయన ఒంట్లో 42 బుల్లెట్లు జల్లెడు పట్టింది, ఆయన ముఖంను చూసేందుకు కూడా లేకుండా ఒక కవర్ చేసిన పరిస్థితి. ఇలాంటి ఘటనలు ముష్కర్లు మళ్ళీ ఏదైనా ఇలాంటి చేయాలంటేనే భయపడే విధంగా వాళ్ళని కూడా నడి రోడ్లో కాళ్ళు చేతులు అన్నీ తీసేసి ఏదైతే వాళ్ళు షరియా చట్టం అంటున్నారో అదే చట్టాల మధ్య వాళ్ళని నిట్ట నిలువలా చీల్చేయాలని చెప్పి వీళ్ళంతా కూడా అంత ఆవేశంతో చెప్తున్న పరిస్థితి. ఇలాంటి ముష్కర్ల విషయంలో అలాగే ఇంటెలిజెన్స్ విషయంలో కూడా కాస్తంత ముందుగా అప్రమత్తంగా ఉండి ప్రజలందరూ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ఏదైనా జరిగిపోయిన తర్వాత ఇచ్చేస్తాం అనేది కాకుండా ఏదైనా జరగముందే ప్రివెంట్ చేసి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి ఇక్కడ అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం 3 గంటలకు మధుసూదన్ రావు అంత్యక్రియలు జరగనున్నాయి. దీనికి ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే మంత్రి ఆనం రామనారాయణ కావచ్చు, ఇలా ఇప్పటికే కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు. సో అందరూ కలిసి వాళ్ళ కుటుంబాలకి మద్దతుగా తెలుపుతూ వాళ్ళకందరూ కూడా మనోధైర్యం కల్పిస్తూ ఇలాంటి జరగకుండా అని చెప్పి అందరూ కూడా ఖండిస్తున్న ముక్త ఖండంతో ఖండిస్తున్న ఘటన ఇది. ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సురేంద్రతో సాగర్ రెడ్డి, బీఆర్కే న్యూస్, కావలి. పహల్గాంలో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ రావు పార్థివ దేహానికి ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఓదార్చి ధైర్యం చెప్పారు. ఉగ్రదాడికి పిరికి పందల చర్య అని, కులమతాలకు అతీతంగా కలిసి ఉండే భారతీయుల్లో చిచ్చురేపేందుకు ఉగ్రదాడి జరిపారని మండిపడ్డారు. ప్రభుత్వ లాంఛనాలతో మధుసూదన్ రావు అంత్యక్రియలు జరుగుతాయని వివరించారు. ఈ అంత్యక్రియలలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి హాజరవుతారని తెలిపారు. పహల్గాంలో జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరమైనది. ఈ తీవ్రవాదులు దారుణంగా 27 మందిని పొట్టన పెట్టుకోవటం ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఖండించాలి. అందులో ముఖ్యంగా మన కావలి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి నెల్లూరు జిల్లాకు సంబంధించి కావలి వాసైన మధుసూదన్ రావు మరణించడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మన ఆంధ్రప్రదేశ్ లో
ఒక విశాఖపట్నం, ఒక కావగా ఇటువంటి ఉగ్రవాది దాడిలో మరణించడం ఆ కుటుంబానికి, అదేవిధంగా ఇతర కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతి మేము తెలియజేస్తున్నాం. మధుసూదన్ రావు గురించి ముఖ్యంగా అతను గతంలో అమెరికాలో ఉద్యోగం చేస్తా ఉండేవాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అమెరికా ఎందుకు మన ఇండియాకు వచ్చి ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పిన మీదట అతను బెంగళూరుకి వచ్చి స్థిరపడి ఉద్యోగం చేసుకుంటూ రీసెంట్గా కావలి కూడా రావటం జరిగింది. వచ్చి ఆదివారం బయలుదేరి అటు పోవటం, ఈ దురదృష్టకరమైన చర్య జరగటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబానికి తప్పకుండా మనం అందరం కూడా ధైర్యాన్ని ఇవ్వాలి. పార్టీలకు అతీతంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా, అదేవిధంగా అన్ని రకాలుగా కూడా ఆ కుటుంబ అందరికీ కూడా న్యాయం జరిగేలాగా చేయాలి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అందరూ కూడా ఆ కుటుంబానికి అండగా ఉండి, ఆ కుటుంబానికి గతంలో కేసీఆర్ దాదాపు 4 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది తెలంగాణలో. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ కుటుంబాన్ని అదేవిధంగా ఆదుకుంటే బాగుంటుందని కూడా నా యొక్క. ఉప్పల్లో బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తానని ఢిల్లీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రచారం చేశాడు. అయితే ఈ క్రమంలో ఒక్కొక్కరి వద్ద 700 రూపాయలు వసూలు చేశాడు. ఉప్పల్ బగాయత్లోని శిల్పారామం వద్ద స్టాల్ ఏర్పాటు చేశారు. ఇక భారీగా జనం చేరుకోవడంతో అక్కడికి చేరుకున్న ఉప్పల్ పోలీసులు పర్మిషన్ లేకుండా స్టాల్ ఏర్పాటు చేశారని గుర్తించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో పాత బస్తీలోనూ ఇదే విధంగా జుట్టు మొలిపిస్తానంటూ ఓ వ్యక్తి పలువురికి శతగోపం పెట్టాడు. అయితే ఇదే తరహాలో ఈ వ్యక్తి కూడా మోసానికి పాల్పడటం గమనార్హం. శ్రీకాకుళం జిల్లా టెక్కిలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ పార్టీ సస్పెండ్పై స్పందించి వీడియో విడుదల చేశారు. ఆయన వ్యక్తిగత కారణం ఆయనను సస్పెండ్ చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇక ఆయన ఎప్పుడు పార్టీ కోసం పనిచేశారని, అవినీతికి దూరంగా ఉన్నారని, ఎప్పుడు ప్రజల కోసం పనిచేశారని అన్నారు. ఆయన ప్రజల్లోనే ఉంటారని, ఎవరికి అనుమానం అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ స్థాయిని, ఈ గౌరవాన్ని, ఈ హోదాను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను.
గొంతై మాట్లాడాను, గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను. ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు అకారణంగా వ్యక్తిగత కారణాలు అన్నటువంటి కారణంతో నాకు సస్పెండ్ చేశారని తెలిసింది. అయితే ఇందుకు నేను పార్టీ నాకు అందించినటువంటి సహకారం, రాజశేఖర్ రెడ్డి గారితో అడుగులు వేసిన నేను, జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తున్న నేను, నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చిరస్మరణీయులు. అయితే ఈ రాజకీయ క్రీనీడలో నేను బలయ్యానేమో అని నాకు అనిపిస్తుంది. అయితే నేటికి 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను, ప్రజా సేవనే పరమావధిగా భావించిన నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు, అవినీతి చేయలేదు, లంచాలు తీసుకోలేదు, అధికార దుర్వినియోగం చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. ఈ నెల 22వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినట్టు విడుదలైనటువంటి ఆ ప్రకటనకు ప్రతిస్పందిస్తూ నా అభిప్రాయం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ వీడియో ద్వారా పార్టీ కోసం మాత్రమే అహర్నిశలు పనిచేశాను. ఈ జరిగినటువంటి పరిణామాన్ని నేను స్వీకరిస్తూ, సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము. ఓకే, తాత్కాలిక విరామాన్ని ప్రకటించినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పారు, విజయం కోసం విసుగుని వీడి విరామ మెరుగక పని చెయ్యండోయ్. పని చేస్తాను, కష్టపడి పని చేస్తాను, స్వతంత్రుడిగా, తటస్థునిగా, నా ప్రజల కోసం, నాకు నమ్ముకున్న గ్రామాల కోసం, నా పైన ఆధారపడి ఉన్నటువంటి కార్యకర్తల కోసం, అభిమానుల కోసం నిరంతరం మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని, ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, నా అభిమానులందరూ కూడా ధైర్యంగా ఉండాలని, గ్రామాన మళ్ళీ తిరుగుతాను, ప్రతి ఇంటికి ఈ దువ్వాడ శ్రీనివాస్ వస్తాడు, ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నటువంటి నేను ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదని, కష్టపడి పనిచేస్తానని, అన్నింటికీ కాలమే తీర్పు చెబుతుందని నమ్మిన నేను, మరి ప్రజలందరికీ ఇంతవరకు నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినటువంటి ప్రజల్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గ ప్రజలు, వారి పాదాలకు నా సాష్టాంగ ప్రణామాలు చేస్తూ, నా ఊపిరి ఉన్నంత వరకు మీ సేవలో నిమగ్నమై ఉంటానని, నా అవసరం ఎక్కడ ఉంటే అక్కడ నేను ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేందుకు కృషి చేస్తానని తెలియజేస్తూ, మరి ఇంతవరకు అవకాశాన్ని ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అగ్రరాజ్యాలు అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం ఇరు దేశాల మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదిక అయింది. అమెరికా విధిస్తున్న సుంకాలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని చైనా తీవ్రంగా విమర్శించగా, ఇక చైనా వాదనల్లో విశ్వసనీయత లేదని అమెరికా గట్టిగా బదులిచ్చింది. ట్రంప్ ప్రభుత్వం చైనా ఉత్పత్తులపైన 145% సుంకాలు విధించగా, ప్రతిగా అమెరికా వస్తువులపైన చైనా 125% టారిఫ్లను అమలు చేస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య పోరు కొనసాగుతోంది.